సమస్యలు వచ్చినప్పుడు సమస్య వైపు కాదు, కానీ దేవుడి శక్తిని మనం ఆశ్రయించాలి. దేవుడి శక్తి వైపు మనం చూడాలి. మొట్టమొదటిగా సమస్యలు వచ్చినప్పుడు సమస్య వైపు కాదు, కానీ దేవుడి శక్తిని ఆశ్రయించాలి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా మన జీవితాల్లో సమస్య వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? దేవుడు చేశారు, మనకి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు, నీకు నేను తోడే ఉంటానంటున్నారు, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. కానీ మన జీవితంలో ఒక హఠాత్తుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మరణము కానీ ఏదైనా తెలియని సమస్య మన జీవితంలో కలిగినప్పుడు మనం ఆ సమస్యను చూసి భయపడిపోతాం. ఆ సమస్యనే చూస్తాము, కానీ ఆ సమస్యకు మించిన దేవుని శక్తిని మనం ఆశ్రయించాం. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీకు ఎన్నో గొప్పగా దేవుడు కార్యం జరిగించాడు, ఎన్నో ప్రతి విషయాలు దేవుడు ఆశీర్వదించారు. కానీ నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ సమస్యనే చూస్తున్నావు, కానీ దేవుని శక్తిని నువ్వు నేను ఆశ్రయించడం లేదు. కాబట్టి మనము ప్రతి విషయంలో ఆయన ఆశీర్వదించినా కూడా మనము ఆయనకి దూరం అయిపోతున్నాం. కీర్తనలు 147వ కీర్తన 5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనం అనుకుంటాం ఆయన చెయ్యలేని కార్యం ఈ లోకంలో ఇంకా రాలేదండి, కానీ మనము మాత్రం ఆ సమస్య వైపు మాత్రమే చూసి ఆయన శక్తిని ఆశ్రయించకుండా ఉన్నాం. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే దేవుడి కార్యాలను మరచి మనం ప్రవర్తించకూడదు కదా. మనం అనేక సార్లు దేవుడి కార్యాలు మరచిపోయి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ ప్రజలు సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళినప్పుడు 40 రోజులు అక్కడ సీనాయి కొండ మీద మోషే ఉంటున్నప్పుడు ఆయన ఇంకా రాలేదని చెప్పి వారు ఏం చేశారో తెలుసా? నిర్గమాకాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని అతనితో చెప్పిరి. చూసారా? ఆ ఐగుప్తు నుంచి పంపించిన మోషే ఏమయ్యాడో తెలీదు, కాబట్టి నువ్వు మా కొరకు ఒక దేవతను చెయ్యి అని చెప్పారు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు వారి ఎదుట కార్యం చేయడం వారు కళ్ళారా చూశారు. అంతేకాదు, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని ఏ విధంగా నడిపించారో వారందరూ కళ్ళారా చూశారు, అనుభవించారు. అంతేకాదు, దేవుడు ఏ విధంగా వారిని పోషిస్తూ ఉన్నారో, ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉన్నారో, ప్రతిదీ కూడా దేవుడి కార్యాలను వాళ్ళు మనమైతే బైబిల్లో చదువుతున్నాం. దేవుడి యొక్క గొప్ప శక్తిని వాళ్ళు కళ్ళారా చూసి అనుభవించారు. ఆ యొక్క కార్యాలన్నిటినీ మర్చిపోయి మోషే ఆ సీనాయి కొండ మీద ఉండి తడువు చేస్తున్నందున 40 రోజులు, అయ్యో ఇన్ని రోజులు అయిపోయింది ఇంకా రాలేదని చెప్పి మా కొరకు ఒక దేవతను చెయ్యని అడుగుతున్నారు. మనము మన సమస్యలు ఎదురైనప్పుడు, మనకు తెలియని స్థితి, అర్థం కాని పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేసిన, ఒకప్పుడు మనం బాధల్లో, కష్టాల్లో, కన్నీటిలో, అవసరతలో ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాలను నువ్వు నేను మర్చిపోకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే దేవుడి స్థానాన్ని మనం దేనికి ఇవ్వకూడదు. అది ఒక మనిషి అయినా, ఒక పని అయినా, ఒక డబ్బైనా, దేవుడి స్థానాన్ని మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. వారు మోషే 40 రోజులు ఆ యొక్క సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మోషే దిగి రాకుండా తడువు చేస్తున్నందున ఎన్నో రోజులు అయిపోయింది, 25 అయిపోయింది, 20, 30, 40 అలా అయిపోతా ఉంది. ఇంకా మోషే రాడేమో చెప్పి అహరోనుని పిలిచి ఒక దేవతను చెయ్యి అని చెప్పినప్పుడు వారందరూ వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని ఆ బంగారంతో వారు ఒక బంగారపు దూడను చేసుకున్నారంట. చూసారా? ఆ దూడను చేసుకుని ఏమన్నారో తెలుసా? నిర్గమాకాండము 32వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. చూసారా? దేవుడి స్థానం ఆ బంగారు దూడకి ఇచ్చేశారు.
ఎంత భయంకరం! దేవుడు ఎంతగానో వాగ్దానం నెరవేర్చడం కోసం ఆ యొక్క ఫరో చేతిలో నుంచి, భయంకరమైన బానిసత్వంలో నుంచి వారు నడిపిస్తే, వారు ఈ యొక్క అరణ్యంలో ఏం చేశారు? ఆ యొక్క బంగారు దూడను చేసుకొని, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు దేశం నుంచి రప్పించిన దేవుడు ఇదే. ఎంత భయంకరం! నువ్వు నేను కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేనికి కూడా దేవుడి స్థానాన్ని, ఏ యొక్క విషయానికి, ఏ యొక్క మనిషికి మనం స్థానాన్ని ఇవ్వకూడదు. వారి జీవితంలో ఏం జరిగింది? దేవుడి కోపం వారి మీదకి వచ్చింది. మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడి చిత్తంలో మనము దేవుడి స్థానాన్ని మనం ఎవరికన్నా ఇచ్చేసామా, దేవుడి కోపం మన మీద ఉంటుంది. అదే ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మూడవదిగా ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, దేవుడు నిన్ను చూస్తున్నారని మర్చిపోకూడదు. ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. ఏదో సీసీ కెమెరా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే బహు జాగ్రత్తగా ఉండాలి, ఈ షాపింగ్ మాల్కి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఇక్కడ సీసీ కెమెరా ఉంటుంది కాబట్టి అనుకుంటాం. సీసీ కెమెరాలు రాకముందే దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న ఆలోచన చాలా మందిలో తగ్గిపోతూ ఉంది. మోషే కొండ మీద ఉన్నారు, సీనాయి కొండ మీద ఉన్నారు. ఆ ప్రజలందరూ ఆ కొండ కింద దేవుడికి విరోధంగా బంగారం అంతా తీసుకొని ఒక పోత పోసుకొని బంగారపు దూడను చేసుకున్న తరువాత వారు ఏం చేశారు అంటే, ఇదే దేవుడు, ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలును నడిపించిన దేవత ఇదే అని వారు చెప్తా ఉన్నప్పుడు ఆ విషయం మోషేకి తెలియదు. మోషే కొండ మీద ఉన్నారు, కానీ దేవుడు మోషేతో చెప్తున్నారు. అంటే వారు చేస్తున్న వాటిని, వారు ఏదైతే మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు, కానీ కింద ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారో దేవుడు వారిని చూస్తూ ఉన్నారు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలులు అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని ఇదే అని చెప్పుకొనిరనెను. 9వ వచనం మనం చూద్దామండి. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచుచున్నాను, ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు, నేను వారిని చూస్తా ఉన్నాను. ఎలా చూస్తున్నానో తెలుసా? వారు ఒక మనిషిలాగా కనిపిస్తున్నారు, వారి యొక్క హృదయం కూడా నాకు స్పష్టంగా కనపడుతుంది. వారు లోబడని ప్రజలు. దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తా ఉన్నారు. మనం సంఘంలోనే ఉంటున్నామేమో, మనం దేవుడి బిడ్డలుగా మనం పిలువబడుతున్నామేమో, కానీ దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మన హృదయం ఆయనకి ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను నన్ను చూస్తా ఉన్నారు. ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, దేవుడు చేసిన కార్యములు మరిచిపోతే శాశ్వత ఆశీర్వాదాన్ని, ఆ యొక్క తడువు చేయబట్టి మోషే ఆ కొండ మీద, సీనాయి కొండ మీద ఉండి తడువు చేయడం వల్ల కింద ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ బంగారపు దూడను చేసుకోవడం బట్టి దేవుడు వారిని బట్టి నేను పశ్చాత్తాపపడుతున్నాను, చూస్తున్నానని చెప్పినప్పుడు మోషే ఈ విధంగా అడుగుతారు. 32వ అధ్యాయము 31, 33 వచనాలు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. నేను వారి పాపములన్నా పరిహరించు ప్రభా, లేకపోతే వారిని ఆ యొక్క గ్రంథంలో నా పేరన్నా తీసివే అని మోషే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? 33వ వచనం చూద్దామండి. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎవరైతే నాకు విరోధంగా పాపము చేశారో నా యొక్క గ్రంథంలో నుంచి వారి పేరుని తీసివేస్తాను. చూసారా, మనము దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోతే ఏం జరుగుతుంది? శాశ్వతంగా వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఎంత భయంకరమైన విషయం కదా. మనం అనుకుంటా ఉంటాము, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి జీవిస్తే ఏం జరుగుతుందిలే, దేవుడు క్షమిస్తాడా అని. మనము గుర్తుపెట్టుకోవాలి, నీకు కలిగిన సమస్తము దేవుడు మాత్రమే అనుగ్రహించారని మనం మర్చిపోకూడదు.